వెల్కమ్ టు బేసిక్ స్టడీస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఎల్సిఎం అనే కాన్సెప్ట్ నుండి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి అన్ని మోడల్స్ క్లియర్గా తెలుసుకుందాము. స్కిప్ చేయకుండా ఒక 3-4 మినిట్స్ అయితే వీడియోని అయితే చూడండి. ఇప్పుడు జరుగుతున్న ఆర్ఆర్బీ కానీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎలాంటి ఎగ్జామ్లో కూడా ఎల్సిఎం అనే టాపిక్ నుండి అయితే క్వశ్చన్స్ అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎల్సిఎం అంటే ఏంటిది? ఇక్కడ అబ్రివేషన్, ఎల్సిఎంకి అబ్రివేషన్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల ఉమ్మడి గుణిజాలలో అతి చిన్నది. ఇక్కడ లీస్ట్ అంటేనే చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6, 8 ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత? ద ఎల్సిఎం ఆఫ్ 6, 8 అని మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? సో దీనికి ఒక 3 పద్ధతులు అయితే ఉంటుంది. ఈ ఎల్సిఎం ఫైండ్ చేయడానికి ఒక 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ చూడండి, గుణిజాలు మీన్స్ మల్టిపుల్స్ అండి. సో 6 యొక్క మల్టిపుల్ 6 1 6, 6 2 12, 3 18, 4 24, 5 30, 6 36. సో 8 కూడా ఇక్కడ చూడండి, 8 16 24 32 40. సో ఇక్కడ చూడండి, 6 లేదు, 12 లేదు, 18 లేదు. సో 24 ఉన్నది, ఇక్కడ కూడా 24 ఉన్నది. సో ఇదే లీస్ట్ కదా. అంటే 6 టేబుల్ అండ్ 8 టేబుల్లో లీస్ట్ మల్టిపుల్ అండి. లీస్ట్ మల్టిపుల్ ఎంత మనకి ఇక్కడ? 24. సో ఎల్సిఎం ఆఫ్ 6, 8 ఈజ్ ఈక్వల్ ఎంత అండి? ఎల్సిఎం ఎంత మనకి ఇక్కడ? 24. సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 24. సో ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయనేది కూడా క్లియర్ అది డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ ఓరియంటెడ్లో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఎనీ టూ నెంబర్స్ ఇచ్చి ఫైండ్ ది ఎల్సిఎం అంటాడు. అంటే సేమ్ ఎల్సిఎం చేయాలంటే ఫస్ట్ లిస్టింగ్ మెథడ్ అండి, మల్టిపుల్ మెథడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉన్నది, 36 ఉన్నది. 24 1 24, 2 48, 3 72 ఈ విధంగా పోవచ్చు. నెక్స్ట్ 36 1 36, 36 2 72 ఈ విధంగా మల్టిపుల్ బేస్డ్గా కూడా మనము ఎల్సిఎం ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్గా కూడా మనము చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా డివిజన్ మెథడ్లో కూడా ఎల్సిఎం చేయొచ్చు. డివిజన్ మెథడ్ అంటే 24 36 కామన్గా 6 టేబుల్లో ఉంటుంది కాబట్టి 6 4 6 2 టేబుల్లో 2 2 2 3 మొత్తం ఓవరాల్గా చేస్తే మనకి ఇక్కడ 72 వస్తుంది. ఈ విధంగా మనం ఎల్సిఎం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టైప్ 1 డైరెక్ట్ ఎల్సిఎం ఫైండ్ చేసే క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వేరే టాపిక్స్లో కూడా ఈ లింక్ పై ఉంటుంది కాబట్టి వీటి గురించి అయితే తెలుసుకోవడం ఉత్తమం. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఎల్సిఎం ఆఫ్ 3 నెంబర్స్. అక్కడ 2 నెంబర్స్ అయితే ఇక్కడ 3 నెంబర్స్. ఇక్కడ 3 నెంబర్స్ యొక్క లీస్ట్ మల్టిపుల్ అనేది చూడాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 12 ఉన్నది, 18 ఉన్నది, 24 ఉన్నది. ఇక్కడ మల్టిపుల్స్ 12, 24, 36, నెక్స్ట్ 48, 60, 72 ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 18, 36, 54, నెక్స్ట్ అదేవిధంగా 72. ఇక్కడ 24, 48, 72. సో ఇక్కడ ఓవరాల్గా లీస్ట్ మల్టిపుల్ వచ్చేసి 72. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే మనకి ఇక్కడ 72. ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో టైప్ 3లో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బేస్డ్. సో 2 సంఖ్యల ఎల్సిఎం 180, హెచ్సిఎఫ్ 6. ఒక సంఖ్య 30 అయినప్పుడు మరో సంఖ్య ఎంత? ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 180 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 6. ద N1 అంటే ఒక నెంబర్ 30 అయినప్పుడు మరొక సంఖ్య ఎంత? ఇక్కడ సూత్రం ఉంటుందండి. ఎల్సిఎం ఆఫ్ ఒక నెంబరు అండ్ అదేవిధంగా ఎల్సిఎం ఆఫ్ హెచ్సిఎఫ్ ఇక్కడ N1 ఇంటూ N2 అంటే 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం 180 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎంత అండి? ఇక్కడ 6. సో అందులో ఒక నెంబర్తో N1 30 అన్నప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటిదంటే ఇంకొక నెంబర్ N2 అనుకుందాం. సో ఇక్కడ ఇది ఈక్వల్ టు అవతల ఉన్నది కాబట్టి 31 36. అప్పుడు 6 × 6 ఎంత అండి? మనకి ఇక్కడ N2 ఏమవుతుందండి? 36. ఇది కంపల్సరీ మనకు ఎగ్జామ్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. సో సేమ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ అదేవిధంగా బెల్ ప్రాబ్లమ్స్ అండి. అంటే 3 గంటలు 12, 15, 20 నిమిషాలకు ఒకసారి మోగుతున్నాయి, మళ్ళీ ఎన్ని నిమిషాల తర్వాత కలుస్తాయి? సో ఇక్కడ కూడా 3 నెంబర్ ఎల్సిఎం ఫార్ములాని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 12, 15, 20 యొక్క ఎల్సిఎం మనము ఫైండ్ చేస్తే అవి మళ్ళీ ఎన్ని నిమిషాల తర్వాత మోగుతాయి అనేది దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎల్సిఎం అండి. సో నెక్స్ట్ టైప్ 5 అంటే ఈ 5లో మనకు చూడండి, ఇక్కడ 3 ట్రాఫిక్ సిగ్నల్లు 30, 45, 60 సెకండ్లకు ఒకసారి గ్రీన్ సింబల్ వస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి? ఇక్కడ కూడా ఈ 3 నెంబర్ యొక్క ఎల్సిఎం ఫైండ్ చేయడం ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ కలవడం అంటే ఎల్సిఎం అంటే అది కూడా లీస్ట్ కామన్ మల్టిపుల్ అవుతుంది కాబట్టి దాని యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ రిపీటింగ్ ఈవెంట్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 3 స్నేహితులు 5, 8, 10 రోజులకు ఒకసారి కలుస్తారు, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు కలుస్తారు? సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 5 రోజులకు, ఇంకొక వ్యక్తి 8 రోజులకు, ఇంకొక వ్యక్తి 10 రోజులకు. ఇక్కడ చూడండి 5, 10, 15, 20, 25, 30, 35,
40, 45 ఈ విధంగా. ఇక్కడ చూడండి 8, 16, 24, 32, 40. సో నెక్స్ట్ అదేవిధంగా 10, 20, 30, 40. సో ఇక్కడ లీస్ట్ ఏంటిదండి మనకి ఇక్కడ 40. అంటే వీళ్ళు మళ్ళీ కలవడానికి ఎన్నో రోజులు కలుస్తారు అంటే 40 రోజుల తర్వాత వీళ్ళు మళ్ళీ కలవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎల్సీఎంఏ కదండి. సో ఇక్కడ కూడా ఎల్సీఎం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మినిమం నెంబర్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి 6, 8, 12తో పూర్తిగా భాగించబడే అతి చిన్న సంఖ్య. సో ఇక్కడ కూడా ఈ మూడింటి చేత భాగించబడాలి అంటే అది ఖచ్చితంగా వీటి యొక్క ఎల్సీఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ మాత్రమే భాగించబడుతుంది. ఇక్కడ చూడండి 6, 8, 12 ఉన్నది. 6, 12, 18, 24. నెక్స్ట్ చూడండి 8, 16, 24. నెక్స్ట్ 12, 24. సో వీడ కామన్గా 3 టేబుల్లో అంటే ఈ 3 నెంబర్స్ యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటిదంటే 24. సో ఈ 24ను 6 టేబుల్తో డివైడ్ చేయొచ్చు, 8 టేబుల్తో డివైడ్ చేయొచ్చు, 12 టేబుల్తో డివైడ్ చేయొచ్చు. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటిది చిన్న సంఖ్య కాబట్టి ఎల్సీఎంఏ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు రావడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ టైప్ 8 ఫ్రాక్షన్స్ ప్రాబ్లం అండి. ఫ్రాక్షన్స్ ప్రాబ్లంలో ఈ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు 1/6 అదేవిధంగా 1/8, 1/12 అనే 3 ఫ్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎల్సీఎం ఫైండ్ చేయాలంటే కంపల్సరీ ఎల్సీఎం ఆఫ్ న్యూమరేటర్స్ అండి. ఎల్సీఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే న్యూమరేటర్కి సంబంధించి ఎల్సీఎం, అదేవిధంగా హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ అన్నిటి 1, 1, 1 ఉంది కాబట్టి న్యూమరేటర్ ఆఫ్ ఎల్సీఎం అనే దగ్గర 1 రాసి వీటి యొక్క హెచ్సిఎఫ్ 6, 8, 12 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి? ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. కాబట్టి 1/6, 1/8, 1/12 భిన్నాల హారాల ఎల్సీఎం ఎంత అన్నప్పుడు 1/2 అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్సీఎం అంటే ఎల్సీఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఒకవేళ హెచ్సిఎఫ్ అయితే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సీఎం ఆఫ్ డినామినేటర్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా 9వ చూడండి టైం వర్క్ అనే టాపిక్ నుండి కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఏ ఒక పనిని 12 రోజుల్లో, బి 18 రోజుల్లో పూర్తి చేస్తాడు. మొత్తం పనిని ఎన్ని యూనిట్స్గా తీసుకోవాలి. సో ఇక్కడ కూడా ఎల్సీఎం మాత్రమే. టోటల్ వర్క్ అన్నప్పుడు, మొత్తం పని అన్నప్పుడు ఎల్సీఎం మాత్రమే. సో చూడండి ఇక్కడ ఏ 12 రోజులు, బి 18 రోజులు. సో ఇక్కడ లీస్ట్ నెంబర్ ఏమవుతుందండి? మనకు 72 అవుతుంది. 72 అవుతుంది. ఇక్కడ మొత్తం పనిని 72 అవుతుంది. ఇది ఎల్సీఎం మాత్రమే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రిమైండర్ బేస్డ్ ప్రాబ్లం. 8, 12, 16తో భాగిస్తే ప్రతిసారి 5 శేషం వచ్చే అతి చిన్న సంఖ్య ఏది? సో ఇక్కడ ఎల్సీఎం అంటే ఈ నెంబర్ ఎల్సీఎం ఆఫ్ 8, 12, 16 + 5 అంటే ఈ 3 సంఖ్యల ఎల్సీఎం కనుక్కొని దానికి 5 యాడ్ చేయడం వల్ల మనకు ఒక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్యను దేంతో మల్టిప్లికేషన్ చేసినా కూడా ఇక్కడ ఈ 5 అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఇదే మాత్రమే రిమైండర్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అదేవిధంగా కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో హెచ్సిఎఫ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం.